బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. మరి జూమ్ లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరట వందనాలండి. మరి వాక్యాన్ని చదువుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మరి ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగున ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. మరి యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క ఘనమైనటువంటి ఉన్నతమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని తండ్రి స్తుతించడానికి దేవా, మీ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. సమయంలో తండ్రి మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, జ్ఞానం లేనటువంటి దాన్ని తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు సిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మాతో మీరే మాట్లాడుతురమ్మని వేడుకుంటున్నాయన. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఈరోజు మనము ఫలించుట అనగానేమి అని, మరి అదేవిధంగా మనం ఏ విషయాల్లో ఫలించాలి, మనం ఏ విధంగా ఫలించాలి అనేది మనము మరి తెలుసుకుందామండి. మరి పరిశుద్ధ గ్రంథము ఫలించుటను, మరి ఫలించుట అంటే ఏంటంటే మరి అభివృద్ధి పొందుట, వర్ధిల్లుట, ఆశీర్వదించబడుట అనేవి మరి ఫలించుట అనేటటువంటి పదానికి పర్యాయ పదాలుగా మనము చెప్పవచ్చు. మరి ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యము, మరి దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి అదే ఆదికాండం 26వ అధ్యాయము 12, 13 వచనాల్లో మరి ఇస్సాకు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొంది నూరంతల ఫలమును మిక్కిలి మరి పొందినటువంటి వాడుగా మరి తను ఎంతగానో అభివృద్ధి పొందినట్లుగా మనము ఆదికాండం 26వ అధ్యాయము 12, 13 వచనాలలో మనము చూడవచ్చు. అదే ఆదికాండము 24:1 చూసుకున్నట్లయితే అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి విశ్వాసులంగా మరి ఆయన రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలంగా మనము ఫలించేటటువంటి వాళ్ళంగా, మరి అభివృద్ధి పొందేటటువంటి వాళ్ళంగా, మరి మన యొక్క విశ్వాస జీవితంలో అంతకంతకు మనము మరి ఆశీర్వదించబడినటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆశీర్వాదము అంటే ఈ భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు గాని మరి పరలోక సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మరి ఫలాలను మనము పొందుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఫలించుట అనేది మనం ఏ విధంగా ఫలిస్తాము? మరి ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఎప్పుడైతే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనలో కావచ్చు, వాక్యంలో కావచ్చు, మరి ఇంకా మరి మన యొక్క విశ్వాసంలో కావచ్చు, మరి మనం ఫలించినప్పుడు, మన యొక్క విశ్వాస జీవితం అనేది అభివృద్ధి పొందినప్పుడు దేవుడు మన యొక్క జీవితాన్ని బట్టి ఎంతగానో మహిమపరచబడేటటువంటి వాడుగా ఉన్నాడు. మనల్ని బట్టి దేవుడు ఎంతగానో మరి దేవుని యొక్క నామానికి మహిమ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఫలించేటటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మరి మనం ఏ విధంగా మనము స్వంతంగా ఫలిస్తామా అంటే అది మరి ఖచ్చితంగా కాదు. గాని
మరి అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 1, 2 వచనాల్లో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మరి మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన నిజమైనటువంటి ద్రాక్షావల్లి. మరి కాబట్టి ఆ యొక్క ద్రాక్షావల్లి ఆ యొక్క అదే ఆ కింది వచనాల్లో చూసుకున్నట్లయితే నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు మీరు, మీ యందు నేనున్నట్లయితేనే ఆ విధంగా మనము ఫలిస్తామని దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మరి మనము ఆ విధంగా ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి మన పాపముల కొరకు పశ్చాత్తాపడి మరి క్రీస్తును హృదయంలోకి చేర్చుకొని మరి ప్రార్థనలో కావచ్చు, ఆయనతో సహవాసము మరి కలిగి ఉండి ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతికుంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే బహుగా ఫలించేటటువంటి వాళ్ళంగా ఉంటాము. అదే కీర్తనలు 1వ అధ్యాయము 1, 3 వచనాల్లో కూడా దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు నీటి కాలువల యొరను నాటబడిన చెట్టు వలె మరి ఫలించును. అతడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు మనకు సమయం ఉన్న కొలది దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివేటటువంటి వాళ్ళంగా, ధ్యానించేటటువంటి వాళ్ళంగా మనము ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. మరి ఆ యొక్క ధ్యానించినటువంటి వాక్యాన్ని మరి మనము ఎప్పుడు కూడా మరి మరొక జంతువులు ఏ విధంగానైతే నెమరు వేసుకుంటాయో మరి తిన్నటువంటి ఆహారాన్ని మరలా అవి ఏ విధంగానైతే నెమరు వేసుకుంటాయో అదే విధంగా మన యొక్క విశ్వాస జీవితంలో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి వాటిని నెమరు వేసుకునేటటువంటి మరి అనుభవాన్ని మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనము ఫలించేటటువంటి వాళ్ళంగా ఉంటామన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి మరి అవలంబించేటటువంటి వాళ్ళు మరి సఫలులై 100 మరి 60 30 ఫలిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము విని గ్రహించేటటువంటి వాళ్ళంగా మరి అంగీకరించేటటువంటి వాళ్ళంగా వాటి ప్రకారము మనము జీవించినప్పుడు మనము బహుగా ఫలించేటటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉంటామన్నమాట. అదేవిధంగా మరి లూకాసు వార్త 6వ అధ్యాయము మరి 35వ వచనంలో మరి ఎవరైతే శత్రువులను ప్రేమించి వాళ్ళకి మేలు చేస్తారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మరి ఫలిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. కాబట్టి మరి అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఎవరైతే వారి శోధనలో ఇబ్బందుల్లో మరి నీతి నిమిత్తము మరి ఆ యొక్క హింస విషయంలో ఎవరైతే ఆనందిస్తారో దేవుని కొరకు మరి నీతి నిమిత్తము హింసించబడేటటువంటి వాళ్ళుగా ఉంటారో అలాంటి వాళ్ళు ఫలిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనమే మరి ఇలా ఈ విధంగా ఫలించేటటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. మరి మనము ఏ విషయాలలో మనము ఫలించాలి, ఏ విషయాలలో మనము ఫలించాలి అంటే మరి శరీరము విషయంలో మనము ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. నిర్గమకాండము మరి 34వ అధ్యాయంలో 29, 35 వచనాలలో నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనంలో చూసుకున్నట్లయితే మరి అక్కడ మరి మోషే సీనాయి కొండ మరి దిగుచుండగా శాసనములు గల 2 ఫలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన
అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. కాబట్టి మరి శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యము, బలము, సౌందర్యము ఇవన్నీ కూడా దేవుడిచ్చేటటువంటియే. మరి మోషే గానివ్వండి, దానియేలు వంటి వారు మరి ప్రభు సన్నిధిలో వాళ్ళు ఎప్పుడైతే ఏ విధంగా మరి గడుపుతూ వచ్చారో, తద్వారా వాళ్ళు మరి ఎంతగానో ఫలించినటువంటి వాళ్ళుగా ఉన్నారన్నమాట. వారి యొక్క మరి ముఖాలలో వెలుగు, కళ అనేది, సౌందర్యం అనేది కనిపించినట్లుగా మనము చూడవచ్చన్నమాట. కాబట్టి మనము మరి శరీరం విషయంలో మనము ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. అదే విధంగా మరి ఇంకా మనం ఏ విషయంలో ఫలించాలి అంటే, జ్ఞానము విషయంలో మనము ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. జ్ఞానం విషయంలో మనము ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అదే ఆదికాండము 41వ అధ్యాయము ఆదికాండము 41వ అధ్యాయము మరి ఆ యొక్క 1-57 వచనాల్లో గానివ్వండి, మరి దినవృత్తాంతంలో 2 దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 7వ వచనంలో గానివ్వండి, దానియేలు గ్రంథం 1:20లో గానివ్వండి, మరి జ్ఞానంలో మనము ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మన జీవితాలకు అవసరమైనటువంటి జ్ఞానము ఈ లోకంలోనికి మరి దేవుని మహిమను చూపించేటటువంటి జ్ఞానము మరి ప్రభునందు ఫలించువారు మరి ఆ యొక్క ఫలింపును పొందేటటువంటి వాళ్ళుగా ఉంటారన్నమాట. యోసేపు గానివ్వండి, సొలొమోను గానివ్వండి, దానియేలు వంటి మరి మన యొక్క పితరులు వాళ్ళందరూ కూడా మరి దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క గొప్ప జ్ఞానమును పొంది వారున్నటువంటి దేశాలకు వాళ్ళు ఎంతగానో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నారన్నమాట. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా మరి మన పితరులు ఏ విధంగానైతే ఆళ్ళు మరి ఆ విధంగా మరి ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చారో, వాళ్ళే మనకు మాదిరిగా ఉన్నారు కాబట్టి, మనం ఆ రీతిగా ఫలించడానికి మన యొక్క జీవితాలను మనం ఎంతగానో సిద్ధపరచుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. ఇంకా మనం ఏ విషయంలో ఫలించాలి అంటే, మరి ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే, మరి ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాము వెంబడి అబ్రాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. మరి అబ్రహాముని గనుక మనం చూసుకున్నట్లయితే, తను దేవునిలో ఉన్నప్పుడు దేవునికి మరి ఎంతగానో ఇష్టడుగా జీవిస్తూ ఉంటున్నప్పుడు, తను ఎలాంటి అంటే వెండి, బంగారములు, పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నట్లుగా ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు మరి ఫలించువాడు ఆర్థికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మనం ఎప్పుడైతే ఫలించేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో, అప్పుడు మనము మరి ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా మనము మరి ఫలించేటటువంటి అనుభవాన్ని మనము పొందుకునేటటువంటి వాళ్ళంగా ఉంటాం. దేవుని యందు ఫలించువాడు ఆర్థిక విషయాల్లో కూడా మరి ఫలిస్తారు. లేమి లేనివాడుగా ఉండును. కరువులో, కొరతలో గానివ్వండి, దేవుడు మనకెంతగానో సమృద్ధిని అనుగ్రహించేటటువంటి వాడిగా ఉంటాడనమాట. ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఎంతగానో చక్రవర్తి అగునంతగా ఆయన వర్ధిల్లాడు అంటే, మరి నిజంగా అది దేవుని యొక్క కృపే అని మనము చెప్పవచ్చనమాట. అబ్రహాం గానివ్వండి, యోబు వంటి వాళ్ళు ఎంతగానో వాళ్ళు గొప్ప గొప్ప ధనవంతులుగా మరి ఏ విధంగా వాళ్ళు ఉండగలిగారు అంటే, అది వాళ్ళు దేవునిలో ఉండడం బట్టే వాళ్ళు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో గూడా వాళ్ళు ధనవంతులుగా ఉన్నారనమాట. అదే విధంగా ఇంకా చివరిగా మనం ఏ విషయాల్లో ఫలించాలి అంటే, మన యొక్క కుటుంబంలో మనము ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మన ప్రభుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబానికి గూడా ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి భార్యాబిడ్డలతో వాళ్ళు వర్ధిల్లేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మరి కీర్తనలు గ్రంథము 128వ అధ్యాయము 1-6 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మరి మనకు చాలా చాలా
మరి సుపరిచితమైనటువంటి వాక్యము. మరి వాళ్ళు మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ మరి ధన్యులు అని, మరి యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కాబట్టి ఎప్పుడైతే ఆయన యందు మనం భయము, భక్తి కలిగి మనం జీవిస్తూ ఉంటామో, దేవుడు మనల్ని ఎంతగానో ఆయన యొక్క సియోనులో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదించేటటువంటి వాడుగా ఉన్నాడు. భార్యా బిడ్డలతో మరి వర్ధిల్లేటటువంటి వాళ్ళంగా ఉంటాము. తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా, మరి ఇంటి వారందరికీ మనం ఎంతగానో దీవెనకరంగా ఉంటామన్నమాట. కాబట్టి మనం ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, మరి మరి మన యొక్క రోల్‌ని మనము మన కుటుంబంలో మనము మరి మరి జరిగించేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి మరి ఈ విధంగా దేవునిలో ఉండడం వల్ల మనము మరి ఫలించేటటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మరి ఆ యొక్క మనకు యోసేపుని గురించి కూడా ఒక చక్కని మాట ఉంటుంది. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో యోసేపు ఫలించడి కొమ్మ. అతడు తన ఇంటి వారందరికీ ఆ దేశానికి ఏ విధంగా ఉన్నాడు యోసేపు అంటే ఎంతగానో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన కుటుంబంలో మనం ఉన్నప్పుడు మన కుటుంబానికి ఎంతగానో ఆశీర్వాదము రావాలి. కాబట్టి మనము ఇంకా మనం ఏ విధంగా ఉండాలి అంటే అన్ని విషయాలలో మనము మరి మరి ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అన్ని విషయాలలో మనము ఆశీర్వదించబడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. కీర్తనలు 123వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి ఆ విధంగా దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు లేమి, కరువు అనేది ఉండదు. మనకు మరి ఆ విధంగా మనం దేవునిలో ఆనందించేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాము. మరి ఆ విధంగా దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. ఆ విధంగా దావీదు వలె మరి దేవుని యందు మరి ఫలించేటటువంటి వాళ్ళు, దేవునిలో ఫలించేటటువంటి వాళ్ళు అన్ని విషయాలలో గూడా మరి ఆధ్యాత్మికంగా గావచ్చు, మానసికంగా గావచ్చు, శారీరకంగా, ఆర్థికంగా మరి మరి అన్ని విషయాలలో మనము ఆశీర్వదించేటటువంటి వాళ్ళంగా ఉంటామన్నమాట. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1-12 వచనాలు చూసుకున్నట్లయితే మరి మనం ఎంతగానో అన్ని విషయాలలో మనము ఫలించేటటువంటి వాళ్ళంగా ఉంటాము. చివరిగా మరి 3వ యోహాను 2వ వచనంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మన యొక్క ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుచుంటుందో, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మనం ఎప్పుడైతే ఫలించేటటువంటి వాళ్ళంగా ఉంటామో, మనం అన్ని విషయాలలో కూడా మనము వర్ధిల్లేటటువంటి వాళ్ళంగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ రీతిగా మరి ఫలించడానికి మన యొక్క హృదయాలను మనము సిద్ధపరచుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఒక సంవత్సరం దేవుడు మనకిచ్చాడు అంటే ఇంకా మనము సరిచేసుకోవాల్సినటువంటివి, ఇంకా మనము ఆయనలో అంటుకట్టబడేటటువంటి విషయంలో కావచ్చు, ఇంకా మనము ఇంకా నేర్చుకునేవి ఉండొచ్చు. ఇంకా మనము దేవునిలో ఇంకా అభివృద్ధి పొందాలని దేవుడు మనకు మరొక మరి సంవత్సరాన్ని, మరొక దినాన్ని మరి దేవుడు మన జీవితంలో మనకు ఇచ్చాడు అనేటటువంటి అవగాహనను మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. కాబట్టి దేవునిలో ఉండి మనము ఫలించాలి. మరి ఏ విధంగా అది ఫలించడానికి సాధ్యమవుతుందా అంటే మరి మనం మొదటగా చెప్పుకున్నట్లుగా యోహాను 15వ అధ్యాయం 1-5 వచనాల్లో మరి మనం ఆయనలో ఉండి మనము ఫలించి అభివృద్ధి పొందేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని విని, గ్రహించి మరి 100 60 30 మనము ఫలించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మనం ఏ విషయాల్లో ఫలించాలి అంటే మరి శారీరకమైనటువంటి విషయాల్లో మనం ఫలించాలి.
మరి జ్ఞానం విషయంలో మనము ఫలించాలి, ఆర్థికమైనటువంటి విషయంలో, కుటుంబంలో ఫలించాలి. అన్ని విషయాలలో మనము ఫలించేటటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలన్నమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఫలిస్తామో మరి మన తండ్రికి మనల్ని బట్టి మహిమ అనేది వస్తుంది. కాబట్టి మరి మనం ఆ రీతిగా ఫలించడానికి మనము మన యొక్క హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. ఇట్టి వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.